ఈరోజు మనం చూసే కండిషన్స్లో ఇన్ఫర్టిలిటీలో ఎక్కువ శాతం ఎండోమెట్రియోసిస్ మరి ఎడినోమయోసిస్ ప్రాబ్లం అనేది చాలా కామన్గా చూస్తున్నాం. సో ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటిది మనం అర్థం చేసుకుందాం. కాచిగూడ డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి. ఎండోమెట్రియం అనేది ఒక నార్మల్గా మన గర్భాశయంలో యూట్రస్ లోపల ఉన్న ఒక లైన్, అంటే ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో దానికి మనం ఎండోమెట్రియం అనేది అంటాం. ఈ ఎండోమెట్రియం అనేది గర్భాశయం లోపల మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎండోమెట్రియం అనేది గర్భాశయం బయట ఓవరీస్ లో లేకపోతే ట్యూబ్స్ లో, అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ లో ఎక్కడైతే ఉంటుందో అప్పుడు ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ ఎండోమెట్రియం కూడా పీరియడ్స్ తో పాటు యూట్రస్ లోపల ఉన్న ఎండోమెట్రియంతో పాటు అది పీరియడ్స్ రూపంలో ఫ్లో అనేది అవుతూ ఉంటుంది. సో పేషెంట్కి, మహిళకి హెవీగా బ్లీడింగ్ రావడం, చాలా ఎక్కువగా పెయిన్ రావడం, దానికి డిస్మెనోరియా అంటాము. ఫిజికల్ ఇంటిమసీ అప్పుడు కూడా చాలా పెయిన్ రావడం అండ్ భరించలేని పెయిన్ ద్వారా డాక్టర్ దగ్గర వెళ్ళడం, ఇది కామన్ సింప్టమ్స్ అనేది ఉంటుంది. దీని ద్వారా ఎండోమెట్రియోసిస్ ద్వారా ఇన్ఫర్టిలిటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రోజు మెట్రో సిటీస్లో ఎవరైతే ఎక్కువ ఏజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తారో దాంట్లో నంబర్ 1 రీజన్ ఇన్ఫర్టిలిటీకి ఎండోమెట్రియోసిస్. సో ఎండోమెట్రియోసిస్కి మీకు లక్షణాలు అర్థమైన తర్వాత మీరు ఎప్పుడైతే స్కానింగ్ చేపిస్తారో నార్మల్గా దీనికి సర్జరీ కానీ లాప్రోస్కోపీ అనేది చెప్తూ ఉంటారు. ఎవరైతే సర్జరీ కానీ లాప్రోస్కోపీ వద్దు అనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా హోమియోపతికి కన్సల్ట్ అవ్వండి. మీరు ఎండోమెట్రియోసిస్కి ట్రీట్మెంట్ అనేది మినిమం 6 months to 1 year కానీ 18 months కానీ 2 years ఉంటుంది, డిపెండింగ్ అపాన్ మీకు ఎంత సీరియస్గా ఉన్నది. సో ఎండోమెట్రియోసిస్ ఉన్నది అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది మన డాక్టర్ కేర్ హోమియోపతికి కన్సల్ట్ అవ్వడం. వెంటనే కన్సల్ట్ అవ్వండి మన డాక్టర్ కేర్ హోమియోపతికి. థ్యాంక్ యూ. నేను డాక్టర్ కుముద్, డాక్టర్ కేర్ హోమియోపతి, కాచిగూడ.